హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూసిన ఈ మొత్తం ల్యాండ్ 1 ఎకరం. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ముకుందపురం గ్రామం దగ్గర ఉంది. ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి మంచి దిగుబడినిచ్చే నేలగా ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు మామిడి మొక్కలు పెంచబడుచు అంతర పంటగా మిరప పంట కూడా పండిస్తూ ఉన్నారు. ఈ మిరప పంట 6 నెలలు మాత్రమే ఉంటుంది కాబట్టి అంతర పంటగా ఈ మామిడికి చెట్లకు మధ్యలో సేద్యం చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్కు గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. పక్క రైతుల నుండి ఈ యొక్క ల్యాండ్లోనికి ఈ మిరప పంటకు సరిపడా వాటర్ని తీసుకుంటున్నారు. మామిడి పంటకైతే వర్షాధారంగానే ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు పూర్తి వివరముల కొరకు వీడియోను పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ల్యాండ్ సెల్లర్స్కు గమనిక: మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి అతి తక్కువ ధరకు అమ్మదలిచి లేదా ఏదైనా మీకు అత్యవసర ఆర్థిక పరిస్థితి ఉండి ల్యాండ్ అమ్మదలుచుకుంటే మాకు వీడియోతో పాటు పూర్తి వివరములు ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపగలరు. అదేవిధంగా ల్యాండ్ బయర్స్కు గమనిక: మీరు ఏదైనా వ్యవసాయ భూమిని తక్కువ ధరకు కొనదలిచినట్లయితే మీకు ఏ ప్రాంతంలో వ్యవసాయ భూమి కావాలి, ఎంత ధరలో కావాలి మొదలగు పూర్తి వివరములు మీ యొక్క వ్యక్తిగత సమాచారంతో పాటు మా యొక్క మెయిల్ ఐడికి పంపగలరు. ఫ్రెండ్స్, ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ 1B ఆర్ఓఆర్ రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతుల యొక్క పేర్లు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదారు పాస్బుక్, ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ బుక్ ఈ ల్యాండ్ కలిగిన రైతులు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ ఇదివరలోనే సర్వే చేయించబడి సరిహద్దులు కూడా నిర్ణయించబడి ఉన్నవి. ఈ ల్యాండ్పై ఏ విధమైనటువంటి వివాదములు లేవు. అనగా కోర్టు వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, కుటుంబ వివాదములు కానీ లేకుండా ఈ ల్యాండ్ 100% క్లియర్ టైటిల్ కలిగినటువంటి ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క 22A రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగినటువంటి సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అనగా నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీని కనుక గమనించినట్లయితే అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ అగ్రిమెంట్స్ లేకుండా ఈసీ చాలా క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్, రెవెన్యూ పరమైనటువంటి అన్ని ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ పరమైనటువంటి లింక్ డాక్యుమెంట్స్ ప్రస్తుత డాక్యుమెంట్ వరకు వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి. ఐదవదిగా ప్రైస్. ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను 5 లక్షల రూపాయలుగా చెప్పుచున్నారు. అయితే కార్డ్ వాల్యూ కూడాను అదే 5 లక్షల రూపాయలుగా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనుగొనువారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి buyandselwithduddu99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.